నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఓరల్ హెల్త్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి. సో వీటి కాజెస్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కల్పన ఫ్రమ్ పార్థా డెంటల్. సో ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హై. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లల గురించి మనం డిస్కస్ చేసుకోవాలండి. చిన్న ఏజ్ నుంచి వాళ్ళకి ఎలా బ్రష్ చేసుకోవాలి, ఎలా ఓరల్ హెల్త్ మెయింటైన్ చేయాలనేది పేరెంట్స్ ఎప్పటికెప్పుడు నేర్పిస్తూ ఉంటారు. సో పిల్లల విషయానికి వస్తే ఓరల్ హెల్త్ అనేది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని మీరు చెప్తారు? చాలామంది ఏంటంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ నోరు బాగుండాలి, స్మెల్ రాకూడదు అవన్నీ అనుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ నోరు స్మెల్ రావడం, వాళ్ళు నోటి ఇన్ఫెక్షన్స్తో బాధపడడం లాంటివి జరుగుతుంది. ఎందుకంటే కేవలం ఒక బేసిక్ అవేర్నెస్ పేరెంట్స్కి లేకపోవడం వల్ల అని అనుకుంటున్నాను నేనైతే. ఫస్ట్ పాయింట్, ఎప్పటి నుంచి బ్రష్ చేయాలి అనేది పేరెంట్స్ క్వశ్చన్ ఉంటుంది. పిల్లలకి 6 నెలలకి 2 పళ్ళు వస్తాయి కింద నుంచి. అప్పటి నుంచి కూడా మీరు బ్రష్ చేయడం స్టార్ట్ చేయాలి. చిన్నప్పుడైతే వేలుకి తొడుక్కునే చిన్న టీత్ క్లీనింగ్ ఉంటుంది, అది దొరుకుతుంది మీకు మా మార్కెట్లో. అది తెచ్చి దాంతో వేలుతో బ్రష్ చేయాలి. ఎదిగే కొద్దీ చిన్న బేబీ టూత్ బ్రషెస్ ఉంటాయి, కిడ్స్కి సంబంధించినవి చిన్నవి మినీవి, వాటితో మీరు బ్రష్ చేయాలి. పేస్ట్ అంటారా, జనరల్గా మనం వాడేది కాకుండా కిడ్స్కి సంబంధించి సపరేట్గా కిడ్స్ పేస్ట్లు ఉంటాయి. అందులో ఫ్లోరైడ్ కంటెంట్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో అది వాడితే మంచిది. ఇది బేసిక్ అండి. రెండోది, మీరు అబ్జర్వేషన్. పిల్లలకి పళ్ళు మనకి వచ్చేటప్పుడు 2.5 సంవత్సరాల లోపల మొత్తం 20 పాల పళ్ళు వచ్చేస్తాయి. అవి వచ్చిన దగ్గర నుంచి పళ్ళన్నీ ఇంటాక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎక్కడైనా నోట్లో నల్లటి మచ్చలు పడడం, రంధ్రాలు పడడం, నొప్పి అని పిల్లలు బాధపడుతుంటే మటుకు ప్లీజ్ అశ్రద్ధ చేయొద్దు. చాలామంది పేరెంట్స్ ఆ పళ్ళు ఎలాగో ఊడిపోతాయి, పర్మనెంట్ టూత్ వస్తాయి కదా, మనం ట్రీట్మెంట్ చేయనవసరం లేదనుకుంటారు. కానీ పిల్లలకు నొప్పి పడుతుందండి బాగా. ఆ ఇన్ఫెక్షన్ వల్ల సరిగా బోన్ చేయరు వాళ్ళకి జ్వరం వస్తూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు సరిగా తినకపోవడం లాంటివి చేస్తే కనుక వాళ్ళు ఎదగడం పైన, ఐక్యూ పైన ఎఫెక్ట్ పడుతుంది. ట్రీట్మెంట్స్ చాలా సులువుగా ఉంటాయి. పిల్లలకి చేసే ట్రీట్మెంట్స్ పీడియోడాంటిస్ట్లని స్పెషలిస్టులు చేస్తారు కాబట్టి మీరు భయపడిన అవసరం లేదు. ఓకే, సో మనకి కాలర్ రెడీగా ఉన్నారండి. కరీంనగర్ నుంచి విక్రమ్ కాల్ చేశారు. విక్రమ్ గారు చెప్పండి. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. సార్ గుడ్ ఈవినింగ్, చెప్పండి ప్లీజ్. మేడం, మా బాబు 7 years మేడం. ఓకే. అయితే కింద పడ్డాడు మేడం 1 year క్రితము. అయితే పండ్లు కొంచెం మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది మేడం. అంత అంటే ఊడిపోయేటట్టు రెడీగా ఉన్నాయి. ఓకే, రైట్. చిగురైన ప్రాబ్లం కూడా ఉన్నట్టున్నది మేడం మీద. అవునా అండి. పిల్లలకి దెబ్బ తగిలిన వెంటనే వీలైనంత వరకు డెంటిస్ట్కి చూపించాలండి. ఎందుకంటే అది కింది పళ్ళే అయితే పాల పళ్ళే ఉంటాయి. ఆ ఊడిపోయితే వెంటనే మీకు పర్మనెంట్ టీత్ వస్తాయి. 7 years అంటున్నారు కాబట్టి కింది పళ్ళు వచ్చి మీకు పర్మనెంట్ టీత్ ఏమైనా డ్యామేజ్ అయినాయా, లేదా పాల పళ్ళే కదులుతూ ఉంటే రావాల్సిన పర్మనెంట్ టీత్ ఎప్పుడు వస్తాయి అనేది చూసుకోవాలి. రెండోది, పాల పళ్ళు ఉండి వాటికి దెబ్బలు తగిలితే కిందనే పర్మనెంట్ టీత్ ఉంటాయి. అవి బయటికి వచ్చే లోపల ఈ పాల పళ్ళు ఊడిపోవడం జరిగితే స్పేస్ మెయింటైనర్ అనేది మెయింటైన్ చేయాలి. అది ఫ్రంట్ టీత్ అయితే అవసరం లేదు, వెనకాల టీత్కి అవసరం ఉంటుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీరు తీసుకుంటే మటుకు వచ్చే పర్మనెంట్ టీత్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. సో మీరు కరీంనగర్ అంటున్నారు కాబట్టి ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండే పార్థా డెంటల్ బ్రాంచ్కి తీసుకెళ్ళండి. మీరు అక్కడికి పిల్లలకు సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు. ఒక ఎక్స్రే తీస్తారు. కదులుతున్న పళ్ళు పాల పళ్ళ, పర్మనెంట్ పళ్ళ, కింద చిగురు ఏమైనా ఎఫెక్ట్ అయిందా, పైనుండే పాల పళ్ళే ఎఫెక్ట్ అయినాయా, కింద నుండే పర్మనెంట్ టీత్ ఏమైనా ఎఫెక్ట్ అయినా ఒక్కసారి చూస్తారు అంతే. మేజర్ ట్రీట్మెంట్ ఏ ఉండదు. ఈ టైంలో కేర్ తీసుకుంటే వచ్చే పర్మనెంట్ పళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, సో డాక్టర్ గారు, ఎత్తుపళ్ళు ఉన్న, వంకర పళ్ళు ఉన్న పిల్లలకు ఏ ఏజ్ నుంచి క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు అంటారు? అవునండి, పిల్లల్లో ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు అనేవి జనరల్గా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. మన ఇంట్లో ఎవరికైనా కూడా పెద్దవాళ్ళకి కానీ, మేనత్తలు, మేనమామలకు కానీ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు లాంటివి ఉంటే సో మీరు అప్పటి నుంచే పిల్లలకు వస్తాయేమో అని పిల్లల్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. రెండోది, పిల్లలకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. నోట్లో వేలేసుకోవడం, నాలుగుతో ముందర పళ్ళను తోయడం, నోటితో గాలి పీల్చుకోవడం, ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే కూడా మనం పిల్లల్ని వదిలిపెట్టేయకూడదు. వాటి వల్ల కూడా ఈ దవడలన్నీ ముందుకి ఇలా పెరిగిపోవడం, ఎత్తుపళ్ళు వచ్చి బయటకు వచ్చేయడం లాంటివి జరుగుతాయి. సరే, పిల్లలకి మరి ఇలా అలవాట్లు ఉంటే ఏం చేయాలి అని క్వశ్చన్ ఉంటుంది. 2.5 సంవత్సరాల వరకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. 2.5 సంవత్సరాల తర్వాత కూడా మీరు పిల్లలు బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం, పాల సీసాతో పాలు తాగడం, నోట్లో వేలేసుకుని చీకడం, ఇట్లాంటివి చేస్తుంటే కనుక హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ అనేవి ఉంటాయి. అవి పెట్టడం ద్వారా వెంటనే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మానేస్తారు. మానేయడం వల్ల మంచి ఏంటంటే మంచి స్మైల్,
అంటే ఈ దవడ ఎముకల ముందుకు అది రాకుండా చక్కగా పళ్ళు వరుస ఇలా పేర్చినటువంటి బ్యూటిఫుల్ స్మైల్ పిల్లలకి లైఫ్ టైం ఉంటుంది, ఆ బెనిఫిట్ ఉంటుంది. రెండోది, ఒకవేళ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు, కొంతమంది పిల్లలకి ఇలా పన్ను మీద పన్ను ఎక్కడం, ఒక పన్ను ఈ పైన ఉండిపోవడం, ఇట్లాంటి పళ్ళ మీద గ్యాప్స్ ఉండడం, ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా 12-13 సంవత్సరాలకే మన క్లిప్స్ చికిత్స స్టార్ట్ చేయొచ్చు. ఎదిగే దశలో అయితే త్వరగా ట్రీట్మెంట్ అయిపోతుంది, ఎలాంటి భయం అక్కర్లేదు, నొప్పే ఉండదు. చాలామంది పేరెంట్స్ అడుగుతారు మమ్మల్ని, మేడం ఈ క్లిప్పులు పెట్టడం వల్ల పిల్లలకి నొప్పి పడుతుందా, లిక్విడ్ డైట్లో ఏమైనా ఉండాలా, నాన్ వెజిటేరియన్ తినడం మానేయాలా, ఫ్రూట్స్ తినడం మానేయాలా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అట్లాంటివి ఏమీ చేయక్కర్లేదు. మీరు రోజు ఏం తింటారో అదే తినచ్చు, పిల్లలు చక్కగా ఎదుగుతారు. కాకపోతే కట్ చేసుకుని తినమని మాత్రమే చెప్తాం. స్టీల్ క్లిప్పులే కాకుండా పంటి కలర్లో ఉండే తెల్లటి సిరామిక్ క్లిప్పులు, తెల్లగా ఉంటాయి క్లిప్పులు, మీరు ఆ పిల్లలకు స్మూత్గా ఉంటాయి అవి చాలా. అవి అతికిచ్చినా కూడా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎదుటి మనిషికి కూడా కనపడదు. సిరామిక్ క్లిప్పులు అంటారు, అవి పెట్టినా కూడా చక్కటి రిజల్ట్ వస్తుంది. కాకపోతే చిన్నపిల్లలకి కాదండి, మనం 20లో 30లో ఉన్న పెద్దవాళ్ళు కూడా క్లిప్పుల చికిత్సతో ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు డెఫినెట్గా కరెక్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఈ క్లిప్పుల చికిత్స అనేది. ఇది పర్మనెంట్ రిజల్ట్ ఇస్తుంది. మీరు ఒకసారి చేయించుకుంటే మళ్ళీ అసస్మాను చేయించుకోవాలి, లైఫ్ అంతా చేయించుకోవాలి అనే క్వశ్చన్స్ ఉంటాయి. ఒకసారి క్లిప్పులు పెట్టుకుని మీ పళ్ళు వరుసని కరెక్ట్ చేసుకుంటే లైఫ్ అంతా బ్యూటిఫుల్ స్మైల్ మీకు ఉండిపోతుంది. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఇన్విజిబుల్ బ్రేసెస్, అలైనర్స్ గురించి మాట్లాడుకుంటే చాలామంది అంటే ఇష్టపడుతున్నారు పెట్టుకోవడానికి, కానీ ఎలా యూజ్ చేయాలనేది మాత్రం అంత అవేర్నెస్ లేదని చెప్పచ్చు. సో ఇన్విజిబుల్ బ్రేసెస్ని ఎలా యూజ్ చేస్తే మంచిదని చెప్తారు? ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్, అలైనర్స్ అంటే ఏంటంటే క్లిప్పుల చికిత్స బదులు వచ్చిన అడ్వాన్స్డ్ ఆల్టర్నేటివ్ ఆప్షనే ఈ అలైనర్స్ అనేది. మీరు చాలాసార్లు ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసినా, టీవీ ఓపెన్ చేసినా చూస్తున్నాం, అందరూ ఒక సన్నటి ట్రే పెట్టుకుని మా ఎత్తుపళ్ళు కరెక్ట్ అయిపోయి, మా గ్యాప్స్ క్లోజ్ అయిపోయినాయి అని చెప్పి చాలా బాగా చెప్తున్నారు. ఎస్, దట్ ఈస్ ద ట్రీట్మెంట్. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు కాకుండా మనం సైంటిఫికల్లీ, మెడికల్లీ ప్రూవెన్ పద్ధతుల్లో చేస్తాము. దానికి కూడా ఆర్థోడాంటిస్టులు అనే ట్రైన్డ్ స్పెషలిస్టులు మాత్రమే చేయాలి. పర్మనెంటల్లో ఒక ఫెసిలిటీ ఉందండి, అంటే మీరు ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళుతో వచ్చినా ఈ అలైనర్స్, ఇన్విజిబుల్ బ్రేసెస్ లాంటి దానికి వెళ్ళాలి అని మీరు అనుకుంటే సిమ్యులేటివ్ స్కానింగ్ అని తీస్తారు. అంటే ముందు స్కాన్ చేసి మీ ఎత్తుపళ్ళు తగ్గిపోయిన తర్వాత మీ పళ్ళు వరుస ఎంత బ్యూటిఫుల్గా అడ్జస్ట్ అవుతుంది అనేది ముందుగానే తీసి చెప్తారు. దీనికి ఎటువంటి ఛార్జ్ అనేది లేదు. సో బ్యూటిఫుల్ టెక్నిక్ ఇది. సో అలైనర్స్కి వెళ్ళే ముందు మీరు ఇది చేసుకోవచ్చు. రెండోది, ఎలా యూస్ చేయాలి? ఈ ట్రేస్ అనేవి మనం ప్లాస్టిక్ ట్రేస్ చూడటానికి ప్లాస్టిక్లా ఉన్నాయి ఇలా మాట్లాడుకున్నప్పటికీ కూడా అవి డిజిటల్ మెమరీ ఉంటాయి. ఒక ప్రాపర్ స్కానింగ్ ద్వారా, డిజిటల్ స్కానింగ్ ద్వారా మీ లోపానికి తగినట్టుగా కొన్ని సెట్స్ ఆఫ్ ట్రేస్ని తయారు చేసి మీకు ఇస్తారు. వాటిని ఇచ్చిన తర్వాత ఒక టైం పీరియడ్లో, అంటే 21 డేస్కి ఒకసారి, 11 డేస్కి ఒకసారి అయినా మీ కండిషన్ బట్టి మీరు ఆ ఒక ట్రే తీసి ఇంకో ట్రే పెట్టుకోవడం, ఇంకో ట్రే తీసి ఇంకో ట్రే, ఈ ట్రేస్ మార్పిడిలో మీకుండే లోపం చిన్నగా కరెక్ట్ అయిపోతుంది. బ్యూటిఫుల్ టెక్నాలజీ. అసలు ఇది క్లిప్పుల చికిత్సలో ఉండే చిన్న చిన్న ఇబ్బందులు కూడా దీన్ని మనం కరెక్ట్ చేసేయచ్చు. ఎందుకంటే మీరు బోన్ చేసినప్పుడు చక్కగా తీసి బోన్ చేయొచ్చు, బయటకు వెళ్ళినప్పుడు అది తీసి బయటకు వెళ్ళొచ్చు. ఇన్ కేస్ అకేషన్స్ ఏమన్నా ఉంటే మీ పక్క మనిషికి కూడా మీరు అవి పెట్టుకున్నారని తెలియకుండానే మీ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి కరెక్ట్ అయిపోతాయి. ఇది చిన్న పిల్లలకి, టీనేజ్ పిల్లలకి కూడా చేసుకోవచ్చు. ఇందులో ఒక బ్యూటీ ఏంటంటే ప్రతి నెల మీరు చెకప్కి రానవసరం లేదు. మీరు బయట ఎక్కడ చదువుకుంటున్నా కూడా మెల్లిగా చేసుకోవచ్చు. చాలా చక్కటి అడ్వాంటేజ్ ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇది. దీని గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకున్నాక మీరు వెళ్ళండి, తప్పేమీ లేదు. అందుకే పార్థడెంటల్ 130 బ్రాంచుల్లో కూడా ఇలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవాలంటే కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి. కానీ ప్రతి ఒక్కరికి ఊరికి ఇన్ఫర్మేషన్ కోసం డాక్టర్ గారికి పే చేయాలి, కన్సల్టేషన్ ఫీజు, ఎక్స్రేస్ ఇవన్నీ కూడా చాలా అమౌంట్ అవుతుందని భయపడతారు. అలా లేకుండా సోషల్ అవేర్నెస్ కోసం, సోషల్ సర్వీస్ కోసం పార్థడెంటల్ 130 బ్రాంచుల్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఫ్రీగా ఎక్స్రేస్ తీస్తారు. మీరు అలైనర్స్ లాంటివి వెళ్ళాలంటే ఫ్రీ సిమ్యులేషన్ కూడా చేస్తారు ఆన్ అపాయింట్మెంట్ బేసిస్. ఈ ఫెసిలిటీస్ అన్ని 130 బ్రాంచెస్లో కూడా ఉన్నాయండి. ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు వెళ్ళొచ్చు, తప్పలేదు. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని టిప్స్ ఫాలో అవుతున్నారు జనాలు. ఏంటంటే ఉప్పుతో, పసుపుతో, కోల్తోటి పళ్ళు తోముకోవడం అనేది చేస్తూ ఉన్నారు. సో వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? నో, డోంట్ గో ఎనీథింగ్ బియాండ్ సైంటిఫికలీ ప్రూవెన్. డాక్టర్స్ ఏం చెప్తారో అదే వినాలండి.
మన పళ్ళ పైనుండే పొర పోతే మటుకు మీకు సెన్సిటివిటీ క్రియేట్ అవుతుంది. సో మీకు ఏదైతే FDA అప్రూవ్ టూత్పేస్ట్లు బయట మార్కెట్లో దొరుకుతాయో అవే వాడాలి. ఐ ప్రిఫరబుల్లీ యాజ్ అ డెంటిస్ట్ మీ డాక్టర్గా చెప్పేది ఏంటంటే వైట్ కలర్ టూత్పేస్ట్లు వాడండి. కలర్గా ఉన్న టూత్పేస్ట్లు కూడా నేను వాడద్దని చెప్తాను, ఎందుకంటే దానిలో పార్టికల్ సైజ్ పెద్దగా ఉంటాయి. ఈ మధ్య మనం చూస్తాం టూత్ వైట్నింగ్ టూత్పేస్ట్ అంటారు, స్పార్క్లింగ్ టూత్పేస్ట్ అంటారు, వాటిలన్నింటిలో కూడా పర్పుల్ టూత్పేస్ట్ అంటారు. ఇట్లన్నింటిలో కూడా పార్టికల్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల మీ పంటి పై పొరని అప్పటికప్పుడు షైన్ చేసినట్టు కనపడుతుంది. మీకు డౌన్ ద లైన్ మీకు సెన్సిటివిటీ క్రియేట్ అవుతుంది, అండ్ ఇంకా డౌన్ ద లైన్ పసుపచ్చ పళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో అలాంటివి ఏమీ వాడద్దు. అసలు ఉప్పు, ఇటుక, బొగ్గు, పసుపు ఇవన్నీ వాడద్దండి. లవంగాలు పెట్టేసుకుంటారు కొంతమంది నోట్లో, అవన్నీ చేయొద్దు. డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా సులువుగా, చాలా బ్యూటిఫుల్గా, క్విక్ రిజల్ట్తో సునాయాసంగా చేసుకునేది అందుబాటులో ఉంది. కేవలం భయపడుతున్నారంతే. ఇది వరకులా ఇప్పుడు లేనే లేదు. ఓకే. సో డాక్టర్ గారు, పళ్ళు పుచ్చిపోతున్నాయి అనేది ఎలా గుర్తించాలంటారు, అండ్ దీనికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందంటారా? ఎస్, మనం పర్మనెంట్ టూత్ పోయేదే అంటే ఏదైనా చిన్న వయసులో మనం పర్మనెంట్ టూత్ పోగొట్టుకుంటున్నాం అంటే అది పన్ను పుచ్చిపోవడం వల్ల ఒక రీజన్ అని చెప్పొచ్చండి. అది జనరల్ ప్రాబ్లం. ఇప్పుడు మన 5గురిని తీసుకుంటే 4గురిలో పన్ను ఒకటి నల్లగా అయిపోయి పుచ్చిపోతుంది అని అనుకుంటారు. సో మనకి ఎప్పుడైనా పళ్ళని తెల్లగా ఉంటాయి, సింపుల్ రీజన్ అది. అది ఎక్కడైనా నల్లటి డాట్స్ ఉండడం కానీ, నల్లటి గుంతలు పడడం కానీ పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ కనపడితే అది మీకు పన్ను పుచ్చిపోయినట్టు గుర్తించాలి. రెండోది, పుచ్చిపోయిన పళ్ళు ఫుడ్ తింటుంటే ఏదైనా ఒక పర్టికులర్ టూత్లో ఫుడ్ అంతా ఇరుకుతుంది అనుకోండి, అక్కడ పన్ను పుచ్చిపోతున్నట్టు గుర్తించాలి. నోట్లోంచి స్మెల్ వస్తుంటే కూడా పన్ను పుచ్చిపోతున్నట్టు గుర్తించాలి. ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా బాగా స్మెల్ వస్తుంటుంది నోరు, అది వాళ్ళని చూస్తే నోట్లో అన్ని పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయి, అందుకని స్మెల్ వస్తుంటుంది. ఈ పుచ్చిపోయిన పళ్ళను వదిలేస్తే ఏమవుతుంది అంటే వీటికి పాకే లక్షణం ఉంటుంది. ఒక పన్ను నుంచి ఒక పన్ను ఇలా కాంటాక్ట్స్ మధ్యలోని పై పళ్ళు, కింద పళ్ళకి వస్తే పై పళ్ళు, ఒక 6 నెలలు సంవత్సరం గడిచేసరికి ఒక పన్ను పుచ్చిపోయి ఉండాల్సిందల్లా 4-5 పళ్ళు పాడైపోయి కనపడుతుంటాయి. కానీ ట్రీట్మెంట్ ఏమి ఉండదండి. ఆ పుచ్చు అనేది పండుని లేయర్గా తినేస్తుంటుంది నల్లగా. దాన్ని పక్కకి తీసేసి పైన ఒక సింపుల్ ఫిల్లింగ్తో వైట్ పేస్ట్ లాంటి దాంతో కవర్ చేసేస్తాం. దాంతో ఆ పుచ్చు అక్కడితో ఆగిపోద్ది, మీ పన్ను సేవ్ అవుతుంది. ఆ ఒక్క పన్నే సేవ్ అవ్వదు, పక్క పళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ పాకకుండా ఆగిపోద్ది. ఇంత సింపుల్గా ఉంది. జనరల్గా పుచ్చిపోయిన పళ్ళని ప్రివెంట్ చేయాలంటే మనం మార్నింగ్ బ్రష్ చేయడంతో పాటు నైట్ కూడా బ్రష్ చేయండి. అన్నం తినేసిన తర్వాత పిల్లలకు కూడా చేయండి. మ్యాక్సిమం పుచ్చిపళ్ళని మనం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్, పుచ్చిపళ్ళకి చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పట్ల కూడా భయాలు చాలా ఉన్నాయి. అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు స్పెషలిస్టులు చేస్తున్నారు, చక్కగా ఎక్స్మార్ట్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్తో చేస్తున్నారు. అంటే ఈజీగా చేతులతో కాకుండా మిషన్ల సహాయంతో, లేజర్ సహాయంతో చేస్తున్నాము. సో అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. హాయిగా మీరు ట్రీట్మెంట్ చేయించుకుని పుచ్చిపళ్ళ రాకుండా ఆపచ్చు. ఉంచుకుంటే నల్లగా అయిపోతే బాగుండదు కదండి. మీరు ఎవరితో మాట్లాడుతూ నోరు తెరిస్తే కూడా ఆ నల్లటి పళ్ళు ఉంటే ఏం బాగుంటుంది. పళ్ళు అంటే ముత్యాల తెల్లగా ఉండాలి, అప్పుడే అందంగా ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు క్యావిటీకి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? మా జనరల్గా సెకండ్ టైం బ్రష్ చేయకపోవడం ఒకటండి. 2, ఫుడ్ తిన్న తర్వాత నోట్లో ఫుడ్ మిగిలిపోయే వాళ్ళందరికీ కూడా క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. అంటే చాలామంది చెప్తారు, మేము స్వీట్ అది ఎక్కువ తినము డాక్టర్ గారు, అయినా కూడా మాకు ఫ్రీక్వెంట్గా క్యావిటీస్ వస్తున్నాయి. అంటే వాళ్ళు ఫుడ్ తిన్న తర్వాత ఇవాళ రేపు ఏంటంటే బాగా కార్బ్స్ ఎక్కువ, అంటే పిజ్జాస్, బర్గర్స్, చపాతీసు, పళ్ళకు అతుక్కునే ఫుడ్ పార్టికల్స్ ఎక్కువ తింటున్నారు. అవి పళ్ళపైన మిగిలిపోవడం వల్ల రాత్రిపూట బ్రష్ చేయకపోతే ఆ ఫుడ్ అంతా కూడా రాట్ అని పుచ్చిలా స్టార్ట్ అవ్వడం, ఇది క్రానిక్గా జరిగి మనకి పళ్ళు పుచ్చిపళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈవెన్ పిల్లల్లో కూడా ఇదే ప్రాబ్లం. కొంతమంది నైట్లో పాలసీసా నోట్లో పెట్టి పిల్లలు పడుకోబెట్టేస్తారు, లేకపోతే మదర్ నిప్పులు పెట్టి పడుకోబెట్టేస్తారు. దానివల్ల కూడా పుచ్చిపళ్ళు వచ్చేస్తాయి. దానివల్ల మంచి ఏం జరగదండి. పర్మనెంట్గా ఉంటే మన పళ్ళని పోగొట్టుకుంటాం, ఇన్ఫెక్షన్తో నోరంతా పెట్టుకుంటాం తప్ప మంచి జరిగే అవకాశమే లేదు అసలు. ఓకే. సో డాక్టర్ గారు, ట్రెడిషనల్ వేలో అయితే, అంటే ట్రెడిషనల్లీ ట్రీట్మెంట్ చూసుకుంటే ఒక పన్ను పుచ్చిపోతే ఆ పన్నుకి ప్లేస్లో వేరే ఏదైనా పన్ను పెట్టాలంటే దాన్ని సపోర్టివ్గా ఇంకా 2-3 పన్ను కూడా పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కూడా అలాంటి ట్రీట్మెంటే కొనసాగుతుంది అంటున్నారా, లేకపోతే ఏమైనా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిందంటారా? లేదండి. ఇది వరకు పన్ను లేకపోతే, అంటే పన్ను పోతే మనం బ్రిడ్జ్ విధానంలో పళ్ళు పెట్టేవాళ్ళం. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా దాన్ని ఆప్ట్ చేస్తాం. దానికి ఏంటంటే మన ఒరిజినల్ పళ్ళని పిల్లర్స్లా తీసుకొని పైన పెడతాం. అంటే మధ్యలో ఒక్క పన్ను మిస్సింగ్ ఉంటే ఈ పక్కన ఒరిజినల్ పన్ను, ఈ పక్కన ఒరిజినల్ పన్ను సపోర్ట్గా తీసుకొని పన్ను పెడుతున్నాం. కాబట్టి ఇక్కడ అందరికీ కాంట్రవర్సీ ఏంటంటే ఒక్క పన్ను రీప్లేస్ చేయడానికి పక్కన 2 హెల్దీ పళ్ళని సపోర్ట్గా తీసుకోవడం, ఒకవేళ సపోర్ట్ లేకపోతే పళ్ళు పెట్టలేకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో డెంటల్ ఇంప్లాంట్స్ ఇవాళ రేపు అందరికీ సుపరిచితమే. అది కొత్తది కాదు. దాంట్లో ఇంకా అడ్వాన్స్మెంట్స్తో, ఇంకా రిఫైన్మెంట్స్తో, ఇంకా నైస్గా, ఇంకా నాజుగ్గా, ఇంకా
100% సక్సెస్ రేట్తో ఇంప్లాంట్తో ఈరోజు ఎక్కడైతే పన్ను లేదో అక్కడ పెట్టగలుగుతున్నాం. ఫ్రంట్ పన్ను లేదు, వెంటనే ఇంప్లాంట్ పెట్టి పన్ను పెట్టచ్చు. వెనకాతల దంతాలు నమిలి తినడం ఇబ్బంది అవుతుంది. చాలామంది ఒక పక్కే నమిలి తింటుంటారు, ఇంకో పక్కన పళ్ళు ఉండవు వాళ్ళకి చాలా సంవత్సరాలుగా. ఆ పక్కన పళ్ళు పెట్టేయచ్చండి, ఇంప్లాంట్లు పెట్టి పళ్ళు పెడితే మీరు రెండు పక్కల తినచ్చు కదా. ఒక పక్కే లోడ్ వేస్తే ఆ పక్కన కూడా ఊడిపోతే రెండు పక్కల ట్రీట్మెంట్ కంటే మీకు డబ్బు ఎక్కువ ఖర్చు, పైగా డ్యామేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇంప్లాంట్ అనేది అందుబాటులో ఉంది. ఇంప్లాంట్ వల్ల పన్ను లేని చోట ఈరోజు నేరుగా పన్ను పెట్టే అవకాశం ఉంది. ఇంప్లాంట్ అనేది మన పంటి వేరుకు బదులుగా ఉండే ఒక ఆర్టిఫిషియల్ వేర్ అది మన ఎముకతో ఒక భాగంగా అతుక్కుపోతుంది. దాని తర్వాత తీయాలన్నా తీయలేము. కేవలం 6 నెలలు జాగ్రత్తగా ఉంటే చాలు, అది మన బాడీలో ఒక పార్ట్ అయిపోతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 100% అప్రూవ్ ట్రీట్మెంట్ అది. పార్థోడెంటల్లో అయితే ఇంకా స్పీడ్గా, ఇంకా మనం ఇప్పుడు ఇంప్లాంట్ పెడితే మనం వారం రోజుల్లో మొత్తం ఫిక్స్డ్ పళ్ళు, నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకి పెట్టగలుగుతున్నాం. లేదా మనం ఇంప్లాంట్ పెడితే సందర్భాన్ని బట్టి, అంటే పేషెంట్ కండిషన్ బట్టి సాయంత్రానికల్లా పళ్ళు పెట్టే అవకాశం ఉంటుంది, కొంతమందికి 3 నెలల తర్వాత పళ్ళు పెట్టే అవకాశం ఉంటుంది. ఎలాంటిగా అయినా కూడా మనకి డెఫినెట్గా ఫిక్స్డ్ పళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఒకసారి పళ్ళు పెట్టుకున్న తర్వాత మెయింటెనెన్స్ కూడా చాలా సులువు, అది జస్ట్ బ్రష్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, సో డాక్టర్ గారు, దుర్వాసన ఒక మనిషి మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్ని ఆటోమేటిక్గా లో చేస్తుంది. సో పార్థోడెంటల్లో దుర్వాసనకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ని ఆఫర్ చేస్తున్నారు? దుర్వాసన అంటే బ్యాడ్ బ్రీత్ని అందరూ ఫస్ట్ మేజర్ ప్రాబ్లం అనుకోరేంటి, అది ప్రాబ్లమే. ఊరికే స్మెల్ ఎందుకు వస్తుంది? మన చేతిలోని ఎప్పుడైనా ఇలా ఉంటుంది, వాసన రాదు కదా. ఇక్కడి నుంచి వాసన వస్తుంది అంటే అర్థం ఏంటి? అక్కడ పుండు పడిందనో, అక్కడ కన్నం పడిందనో, లేకపోతే మన స్కిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా అయిందనో, లేకపోతే లోపల నుంచి ఏమైనా అల్సరేషన్ అయిందనే కదా అర్థం. అదే నోట్లో స్మెల్ వస్తున్నా కూడా సేమ్ అప్లికేషన్ కదా. మీకు నోట్లో చిగుళ్ళలో జబ్బు ఉంది, మీరు పళ్ళు సరిగా తోముకుంటలేరు, పళ్ళు పుచ్చిపోయిన పళ్ళన్నీ ఇన్ఫెక్షన్ ఉంది, చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉంది, జ్ఞానదంతం చుట్టూ చీమ్ పట్టింది, లేదా నోట్లో పుళ్ళు పడతా ఉన్నాయి, అప్పుడే కదా స్మెల్ వస్తుంది. సింపుల్ లాజిక్ ఇది. అలాంటివి జరిగితేనే నోట్లోని స్మెల్ వస్తుంది. వెరీ సింపుల్ రీజన్, ఎక్కువ శాతం మందికి పళ్ళ క్లీనింగ్ కరెక్ట్గా లేకపోతే మాత్రం స్మెల్ వస్తుంది. అలాంటి వాళ్ళందరూ కూడా దాక్కోవాల్సిన పని లేదండి. చాలామంది క్లినిక్ వచ్చినప్పుడు కూడా నేరుగా చెప్పరు, దాన్ని సిగ్గుపడుతూ చెప్తారు, అవసరం లేదు. ఇట్స్ ఎ ప్రాబ్లం. జస్ట్ డీప్ క్లీనింగ్ చేయడం ద్వారా మీకు దుర్వాసన ఆగిపోతుంది. కొంతమందికి లేజర్ ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది, కొంతమందికి ఫ్లాప్ ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది, కొంతమంది పుచ్చిపోయిన పళ్ళ వల్ల వస్తుంటే పుచ్చిపోయిన పళ్ళకి ఫిల్లింగ్లు పెడితే స్మెల్ అయిపోద్ది. బట్ ఏదైనా కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంది నోటి దుర్వాసనకి. దాన్ని లేట్ చేయడం వల్ల సమస్య పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. పార్థోడెంటల్ 130 బ్రాంచుల్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఇలా ఎంతోమంది నోట్లో ఏం జరుగుతుందో కనపడదు, మనకి తెలుసుకోవడానికి నొప్పి పుట్టదు, కానీ స్మెల్ వస్తుంటుంది, చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుంటుంది, చిగుళ్ళకి చీమ్ పట్టు ఉంటుంది, ఎక్కడి నుంచి ఏమవుతుందో మనకు తెలియదు. అందుకనే పార్థోడెంటల్లో ఫ్రీ కన్సల్టేషన్ పెట్టాం. మీరు హాయిగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి మీ ప్రాబ్లం ఏంటో చెప్పి మీరు డాక్టర్ గారితో మాట్లాడచ్చు. అలాగే పైన ఊరికి డాక్టర్ గారు చెప్పిందే వినాల్సిన అవసరం లేదు. ఎక్స్రే కూడా దించుతారు, దించి లోపల ఎముకల్లో ఏం జరుగుతుందో చూపెడతారు, మీకు అది చూస్తే అర్థమవుద్ది. మూడోది ఇంట్రావరల్ కెమెరా టెస్ట్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్ టెస్ట్. నోట్లో ఉండే ప్రతి కోణాన్ని పిక్చరైజ్ చేసి స్క్రీన్ మీద చూపెడతారు. అది చూపెట్టడం వల్ల మీకు ఎక్కడ పుండు పడింది, ఎక్కడ కన్నం పడింది, ఎక్కడి నుంచి చీమ్ పట్టింది, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. అలా తెలుసుకోవడం వల్ల మీ నోటి ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. ఇది పూర్తి ఉచితంగానే ఉంది. పార్థోడెంటల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పాటు చెన్నై, బెంగళూరులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా ఈ ఫెసిలిటీ ఉంది. మేము హెల్ప్ చేయగలం అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. ఫీజు విషయానికి కూడా మేము అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాము, ఏమీ డౌట్ లేదు. స్పెషలిస్టులు మాత్రమే పార్థోడెంటల్లో ట్రీట్ చేస్తారు. అయినా ఫీజు విషయం భయపడక్కర్లేదు. ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ కాస్ట్లోనే ఫీజెస్ అనేవి ఉంటాయి. సిన్స్ వీ హ్యావ్ మెనీ బ్రాంచెస్. అయినా మీకు ఒక్కసారిగా పే చేయడం కష్టం అనిపిస్తే ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. ప్రతి బ్రాంచ్లో కూడా మీరు ఫీజుని చక్కగా ఇన్స్టాల్మెంట్స్లో, అంటే వాయిదాల పద్ధతుల్లో కట్టుకునే అవకాశం ఉంది. దీనికి అదనంగా ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ ప్రాసెసింగ్ ఫీజు కానీ ఉండదు. సో కంఫర్టబుల్గా మంచి ట్రీట్మెంట్ చేయించుకొని మంచి ఓరల్ హెల్త్తో ఉండే అవకాశం పార్థోడెంటల్ పూర్తిగా మీకు అందుబాటులో ఉంచింది. ఓకే, సో డాక్టర్ గారు, ఇప్పుడు బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓరల్ హెల్త్ విషయానికి వస్తే. సో కొందరేమో 1 minute లోపు, కొందరేమో 5-10 minutes వరకు బ్రష్ చేస్తూనే ఉంటారు. సో ప్రాపర్ టైమింగ్ ఏంటంటారు బ్రషింగ్కి సంబంధించి? చూడండి, బ్రష్ చేసుకునేది 3 to 4 minutes కన్నా మించకూడదు, అది హయ్యర్ ఎండ్. అది బ్రష్ మీరు సాఫ్ట్ బ్రిజిల్ వాడండి. అండ్ బ్రషింగ్ షుడ్ బి వెర్టికల్ మోషన్, 45 degrees యాంగులేషన్లో వెర్టికల్గా చేసుకోవాలి. బ్రషింగ్ 2 పూటలా చేయాలి. మార్నింగ్ ఒకటే కాదు, నైట్ నిద్రపోయే ముందు తప్పనిసరిగా థంబ్ రూల్ అంటారు కదా, అలా
అలా ఎవరైతే రాత్రి కూడా బ్రష్ చేసుకుంటారో వాళ్ళకి నోటి దుర్వాసన, పుచ్చిపోయిన పళ్ళు, చిగురులో ఇన్ఫెక్షను, పళ్ళు లూజ్ అయిపోవడం, అవి 70% మనం అవాయిడ్ చేయొచ్చు. పిల్లల్ని కూడా ఇది ఎడ్యుకేట్ చేయండి. వెరీ సింపుల్. పొద్దున 3 నిమిషాలు, రాత్రి 3 నిమిషాలు అండి. ఇంత కేటాయిస్తే మీ నోటి ఆరోగ్యం సూపర్గా ఉంటుంది. ప్రతి 3 నెలలకి ఒకసారి బ్రష్ చేంజ్ చేసుకోవాలి. పాడవలేదు, దాన్నే మేము 1 ఇయర్ వాడతాం అని మటుకు ప్లీజ్ చేయొద్దు, ఎందుకంటే డెఫినెట్గా పాడైపోతుంది అది. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఓరల్ సర్జరీ అంటే కొందరు భయపడుతూ ఉంటారు, బ్లీడింగ్ కానీ ఏమైనా పెయిన్ ఉంటుందేమో, క్రానిక్గా ఏమైనా పెయిన్ ఉంటుందని భయం అయితే ఉంటుంది. సో పాత డెంటల్లో ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీని, ఎలాంటి అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ని మీరు యూజ్ చేస్తున్నారు? డెంటల్కి సంబంధించిన ఏ ట్రీట్మెంట్ అయినా చాలా ఈజీగా ఉంటుంది. అందులో మనం ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్. అసలు ఒక్క పన్ను కూడా లేని వాళ్ళకి ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం ఒకటి. 2 చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళకి ఆ చిగుళ్ళ ట్రీట్మెంట్ చేయడం ఒకటి. ఇలా మైనర్ ట్రీట్మెంట్సే ఉంటాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రతిదీ కూడా స్పెషలిస్టులు చేయడం వల్ల త్వరగా ట్రీట్మెంట్ స్లాట్ మూవ్ అవుతుంది. మూడోది, పేషెంట్ ఏజ్ని బట్టి, పేషెంట్ హెల్త్ కండిషన్, షుగర్ ఉందా, బీపీ ఉందా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అలా వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం మా సక్సెస్కి 3వ పాయింట్. 4వ పాయింట్, పేషెంట్కి ఏమైనా హెల్త్ రిలేటెడ్ కండిషన్స్ ఉంటే వాళ్ళ ఫిజిషియన్తో కోరిలేట్ అయ్యి వాళ్ళ స్లాట్ని, వాళ్ళ హెల్త్ కండిషన్ ఇన్వెస్టిగేట్ అంటే బ్లడ్ రిపోర్ట్స్ని కోరిలేట్ చేసి చేయడం వల్ల చాలా కంఫర్టబుల్గా పెద్దవాళ్ళకి కానీ, హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కానీ, షుగర్ పేషెంట్లకు కానీ పాత డెంటల్లో సక్సెస్ఫుల్లీ ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా. రెండోది, షార్ట్ స్లాట్స్. వాళ్ళు పెద్దవాళ్ళైనా లేదా హెల్త్ కండిషన్ డల్గా ఉండే వాళ్ళకన్నా చిన్న చిన్న స్లాట్స్ ఎక్కువ సార్లు పెట్టి ట్రీట్మెంట్ చేయడం ఫినిష్ అవుతుంది. కొంతమందికి అయితే మనం ఇంటికి వెళ్ళి కూడా చేయడం జరుగుతుంది, అంటే చేయగలిగితే ఇన్ కేసు. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. స్పెషలిస్టులు చేస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా హాయిగా పళ్ళు పెట్టించుకొని తినగలుగుతున్నారు. లేకపోతే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంది, మొత్తం పళ్ళన్నీ కదిలిపోతూ ఉన్నాయి, అలాంటి కండిషన్స్లో కూడా ఈజీగా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. సో అస్సలు భయపడద్దండి. ఎనీ ట్రీట్మెంట్, నేను ఒకటే చెప్తాను, ట్రీట్మెంట్కి వెంటనే జంప్ అవ్వాల్సిన పని లేదు. మీరు హాయిగా డాక్టర్ గారితో మాట్లాడుకొని మీ ట్రీట్మెంట్ని మీరు స్క్రీన్ మీద చూసుకొని మీ కండిషన్ని ప్లాన్ చేసుకునే అవకాశం పూర్తిగా పాత డెంటల్ కల్పిస్తుంది ఈరోజు. సో దీన్ని డెఫినెట్గా అందరూ యూస్ చేసుకుంటే మీకే మంచిది. ఓకే. సో డాక్టర్ గారు, ఓరల్ హెల్త్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.